హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'లక్కీ గ్యాంబ్లర్ 143'. ఇవాల్టి వీడియో నాకిష్టమైంది క్రికెట్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నేనైతే ఇండియా అనే అనుకుంటున్నాను 70%. బట్ హోమ్ టర్ఫ్ కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇంకో 30% అనుకుంటున్నాను. నాకిప్పటి ఇండియాని స్పెసిఫిక్‌గా మొన్న టెస్ట్ సిరీస్ వదిలేస్తే ఒకప్పటి ఆస్ట్రేలియా గుర్తొస్తుంది. నాకు చాలా గుర్తు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఉన్నప్పుడు నేను ఏడ్చేవాడిని. ఎందుకంటే ఇండియా ఓడిపోతే ఏడ్చేవాడిని చిన్నప్పుడు. ఇట్లా ఎన్ని సార్లు ఏడ్చానో. అంటే అలా అనిపిస్తుంది ఇండియా ఇప్పుడు. రిక్కీ పాంటింగ్ అండర్‌లో ఆస్ట్రేలియా, లేదా నాకు చాలామంది చెప్పేవాళ్ళు క్లైవ్ లాయిడ్ అండర్‌లో వెస్టిండీస్. బాగా స్ట్రాంగెస్ట్ టీమ్స్ అవి. సో, ఇప్పుడు ఇండియా టీ20లో అట్‌లీస్ట్ మొన్న వైట్ బాల్‌ని కన్సిడర్ చేశాను కాబట్టి కంప్లీట్ హోల్ 3 ఫార్మాట్స్ అనట్లేదు. అట్‌లీస్ట్ ఇన్ టీ20 ఇప్పుడు ఇండియా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఎవర్. అయితే నేను చెప్పదలుచుకుందేంటంటే, ఒకప్పుడు నేను స్కూల్ నుంచి రాంగానే ఒకసారి ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. సో, క్లోజింగ్ ఓవర్స్ అనమాట. వర్షం పడ్డది. అది సీబీ సీరీస్ నాకు గుర్తు. ఇండియా, ఆస్ట్రేలియా, జింబాబ్వే ఆడాయి. ఆ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్యలో. అయితే అన్ని వికెట్స్ పోయాయి. ఆల్మోస్ట్ 7 వికెట్స్ పోయాయి. యాండీ బికెల్, బ్రిట్లీ ఆడుతున్నారు. ఇండియా గెలుస్తుందని హ్యాపీగా చూస్తున్నా. 200 ఏమో కొట్టాలి. 125కేమో 7 వికెట్లు పడ్డాయి. నేను మా ఇంట్లో అప్పుడు టీవీ ఉండేది కాదు. మా అత్త వాళ్ళ ఇంట్లో చూసాను. చూసినప్పుడు బ్రిట్లీ, యాండీ బికెల్ కొట్టేశారు స్కోరు. ఎంత ఏడ్చానో ఆ రోజు నాకింకా గుర్తుంది. నేను స్కూల్ నుంచి వచ్చేవాడిని. వచ్చి స్కూల్ డ్రెస్ కూడా ఇప్పేవాడిని కాదు. అదే టైతో, అదే బెల్ట్‌తో అయితే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే చీకటి పడిపోతుందని భయం. లేదా క్రికెట్ మ్యాచ్ వస్తే చూస్తూ కూర్చుండేవాడిని. అయితే ఆ రోజు ఇండియా ఓడిపోయింది. అంటే అంత స్ట్రాంగ్ టీము. 7 వికెట్లు పడ్డాక గూడా ఎవడో ఒకడు వచ్చి గెలిపిచ్చేవాడు. ఎవ్వరు లేకపోతే మైకేల్ బేవనో, యాండ్రీ సైమన్స్ ఆడేవాళ్ళు. ఒక్కళ్ళే. ఎన్ని మ్యాచ్‌లున్నాయో. సో, ఇప్పుడు ఇండియా అంత స్ట్రాంగుంది. హోప్‌ఫుల్లీ ఇవాళ ఇండియా గెలుస్తుంది. నిన్న నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. ఆస్ట్రేలియా గెలిచింది పాకిస్తాన్ మీద. సో, 1-0 అంటే నా ప్రెడిక్షన్‌లో 1 కరెక్ట్, 0 తప్పు. చూద్దాం ఇవాళ ఇండియా గెలుస్తుందనుకుంటున్నాను. మీరెవరు గెలుస్తారో కామెంట్‌లో పెట్టండి. చూద్దాం. నిన్నైతే నేను గెలిచా. ఎవరు కామెంట్ జేయలే. బట్ ఐ వన్. సో, ఈసారి కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు గెలుస్తారో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.